ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మన సబ్స్క్రైబర్స్కి, చూసినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఈ ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రతి వ్యక్తికి కూడా రుణము, రోగము, శత్రుత్వము ఏర్పడుతూ ఉంటాయి. ప్లస్ వీటితో పాటు ధన ఆదాయం పెరగాలి. వీటికి మనము ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది, ఎటువంటి వ్యక్తులతో మనం వాళ్ళని, ఇంట్లో ఉన్నటువంటి తండ్రితోనా, తల్లికా, లేకపోతే ఎవరితో మనం వాళ్ళకి ఆనందంగా ఉండేలాగా, అంటే అందరితోనే మనం ఆనందంగానే ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. కాకపోతే స్పెసిఫిక్గా ఎవరితో మీకు కలిసి వచ్చేటువంటి ఆనందంగా వాళ్ళతో ఉన్నట్లయితే మీకు ఇవి ఎలా దూరం అవుతాయి. అదేవిధంగా ఏ రోజు పాస్టింగ్ ఉంటే అది క్లియర్ అవుతుంది. అలాగే మీ ఫోన్ స్క్రీన్ మీద ఉదయాన్నే లేచిన వెంటనే ఏ దేవతా స్వరూపాన్ని కనుక మీరు ఉంచుకున్నట్లయితే మీకు అది అద్భుతమైన ఫలితాలు ఇస్తుందనేటువంటి అనేకమైన అంశాలు ఇప్పుడు మనం ఈ యొక్క ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇక సింహ లగ్నము ఆర్ సింహరాశి, మీకు రుణము, రోగము, శత్రుత్వము తగ్గాలి, లక్ష్మీ ప్రాప్తి కలగాలి. లక్ష్మి అంటే గుర్తింపు, అన్ని రకాలు, సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, అన్ని లక్ష్ములు అన్నమాట కలగాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా మనకి వీటిని, అంటే రుణాలను తగ్గించి లక్ష్మీ ప్రాప్తిని ఇచ్చేటువంటి శక్తి ఒకటి ఉంటుంది. శక్తి అని ఎందుకు అంటున్నానంటే, అమ్మవారి శక్తే ఇన్ని దేవతా స్వరూపాలుగా ఆకారము దాల్చింది. మనకి దర్శనం ఇవ్వడానికి అన్ని శక్తులుగా మారింది. ఈ సింహం వారికి దత్తాత్రేయుడు, సింహ లగ్నం కానీ సింహరాశి కానీ గుర్తుపెట్టుకోండి, దత్తాత్రేయుణ్ణి ఆరాధించండి. దత్తాత్రేయుడి యొక్క ఫోటో ఒకటి స్క్రీన్ మీద పెట్టుకోండి. అయితే ఇక్కడ కొంతమంది కొన్ని సందేహాలు కలుగుతాయి. ఏమండి, నాది సింహ లగ్నము, వృషభ రాశి, ఏం చేయాలి అంటూ ఉంటారు. ఇది పెట్టుకొని అది పెట్టుకొని ఫస్ట్ లగ్నానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదండి, నాకు ఎందుకో రాశి నుంచి కూడా ఫలితాలు వస్తుంటాయి కదా అని సంశయంలో ఉంటూ ఉంటారు. అలా ఉన్నప్పుడు సింహలగ్నానికి నేను సుబ్రహ్మణ్యం దత్తాత్రేయుడు చెప్పాను, వృషభానికి వృషభ రాశి అనుకోండి, నేనేం చెప్పాను, విష్ణుమూర్తి చెప్పాను. రెండు పెట్టుకోండి, తప్పే ఉంది. స్క్రీన్ మీద అది సగం ఇది సగం. అలాగే స్క్రీన్ మీద దత్తాత్రేయుడిది పెట్టుకొని, లేదా దక్షిణామూర్తి ఒక పటం పెట్టుకొని, ఉదయాన్ని నిద్ర లేచిన వెంటనే దర్శించుకొని, ఆ స్వామివారి యొక్క ధ్యానంలో కాసేపు అలాగే నిద్ర లేచిన పక్క మీద అలాగే కూర్చొని ధ్యానం చేసుకొని, తర్వాత మీ కాలకృత్యాలు తీర్చుకొని, మీ పూజా విధానంలో ఖచ్చితంగా దక్షిణామూర్తి స్తోత్రాలు చదివి మరలా ప్రారంభించుకోండి మీ యొక్క యథావిధిగా. అయితే ఇక్కడ ఒక్కొక్క లగ్నానికి కొంతమందితో మీరు శత్రుత్వాలు పెట్టుకోవడం వల్ల మరింత ఇబ్బందులు పెరుగుతాయి. ఏమిటవి? ముఖ్యంగా మీ పని వాళ్ళతో పొరపాటును కూడా శత్రుత్వం పెట్టుకోకండి. చాలామంది మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. ఇది వాళ్ళు ఏదో అజ్ఞానంలో ఏవో తప్పులు చేస్తూ ఉంటారు, వాళ్ళని తెగదిట్టేస్తారు. నీకు బుద్ధి లేదా, ఇది లేదా, అది లేదా, ఏం చేస్తున్నావు, కొడుకుకి ఏంది అంటున్నావు అని. వాళ్ళకి అంత మైండ్ ఉంటే అంత ఇబ్బంది పడరు కదా లైఫ్లో. మైండ్ పాపం వాళ్ళకంత ఎదగలేదు కాబట్టి, చదువుకోలేదు కాబట్టి అలా ఉన్నారని అర్థం చేసుకోవాలి. కొంతమంది పాపం తెలివైన వాళ్ళు కూడా ఉంటారు, ఉండరని కాదు. పని వాళ్ళలో ఐఏఎస్ ఆఫీసర్ కూడా పనిచేయనంత తెలివితేటలు ఉంటాయి ఒక్కొక్కరికి. కానీ కొన్నిసార్లు తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా శత్రుత్వాలు పెట్టుకోకండి వారితోని, పని వాళ్ళతో ప్రత్యేకంగా. అలాగే మరొకటి ఏంటంటే, మీరు పాస్టింగ్ అనేటువంటిది శనివారం పూట ఉండండి. పాస్టింగ్, నూనె మీకు దగ్గరలో ఆలయంలో నూనె దానంగా ఇవ్వండి. మీరు నువ్వులు దానంగా ఇవ్వండి పురోహితుడికి. బయట ఉన్నటువంటి వారు ఉంటారు కదా, బయట మామూలుగా రోడ్డు మీద తిరిగే బిచ్చగాళ్ళు, వీళ్ళు రోడ్డు మీద పడుకుని ఉంటారు, వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఇవ్వవలసినటువంటిది నువ్వులతో చేసిన ఉండల్ని దానంగా ఇవ్వండి. నువ్వులతో చేసిన ఉండల్ని పంచిపెట్టండి, కర్మదగ్ధం అవుతుంది. అలాగే మరొకటి ఏంటంటే, మీరు
ఎక్కువగా గోవుకి, ఇప్పుడు నేను ఉండలు చెప్పాను కదా అని చెప్పి గోవులకు చాలామంది తీసుకెళ్ళి నువ్వులు తినిపించేస్తారు. పొరపాటును కూడా ఆ పని చేయకండి. బెల్లం ఉంటుంది, బెల్లము గోవుకి తినిపించండి, మంచి ఫలితాలు ఉంటాయి. వీటితో పాటు మరొక్కటి ఏంటంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది, వీటితో పాటు మీరు చేయవలసినటువంటిది, మీరు లలితా సహస్రనామాలలో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనేటువంటి నామస్మరణ నిత్యము చేయండి. రోజుకు ఒక అరగంట నుంచి గంట సేపు చేయండి. ఫినాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఆ సంపత్కరీ అమ్మవారు సింధురములు అంటే ఏనుగుల చేత లలితా అమ్మవారిని సేవిస్తుంది. అలాగే ఓం అపర్ణాయే నమః, అప్పులు తీరుతాయి. మరొకటి ఏంటంటే ఇక్కడ మీరు పర్టికులర్గా సింహలగ్నం వారికి ఆరు సింహరాశి వారికి ఈ యొక్క శనికి సప్తమ స్థాన ఆధిపత్యం కూడా వస్తుంది. దాన్ని బట్టి ఏమవుతుందంటే మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి ఇంకేదో ఎక్స్ట్రా రుణపడి ఉంటారు. అందుకని లైఫ్లో కొన్ని సందర్భాలలో అతని బాధ్యతలు కూడా మీరు నిర్వహించాల్సి వస్తూ ఉంటుంది. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అటువంటి సందర్భాలు కూడా మీ లైఫ్లో వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఎక్కడా విసుక్కోకుండా, ఎక్కడ అవతల వాళ్ళ పట్ల కోప్పడకుండా మీ కర్మగానే మీరు చేస్తూ ఉన్నట్లయితే కూడా దగ్ధమవుతుంది మీ పాస్ట్ లైఫ్ కర్మ అనేటువంటిది. ఇది చేసి మీరు తరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను. ఏమిటది? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఈ ప్రక్రియ ఉందో, ఇన్ జనరల్గా మీది పలానా రాశి అయితే మేషమా, వృషభమా, మిథునమా, కర్కాటకమా, ఇలా మీది ఏ రాశి ఆర్ ఏ లగ్నం అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. మీరు ఫస్ట్ తీసుకోవాల్సింది ఇక్కడ లగ్నం తీసుకోండి, సెకండ్ ఆప్షన్ రాశి తీసుకోండి. ఇది ఇన్ జనరల్ అనేది మీరు అర్థం చేసుకోండి. మరి కండిషన్ ఏమిటి అంటే, మీకు ఈ పంచమ స్థానంలో పంచమాధిపతి కాబట్టి దీనికి చేయండి అన్నాను. ఒకవేళ పంచమంలో ఇంకో గ్రహం ఉందనుకోండి మీకు లగ్నం నుంచి, అప్పుడు ఆ గ్రహ అధిష్టాన దేవతది కూడా కలిపి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అతనితో పాటు ఇది కూడా చేసుకున్నారా, మీకు పర్సనల్ చార్ట్ తెలుసు, నాకు జాతకం చూసుకోవడం తెలుసండి, నాది పలానా లగ్నము, నాది మేషలగ్నము లేదా కుంభలగ్నము, లేదా తులాలగ్నం అన్నప్పుడు మీకు అక్కడ నుంచి కౌంటింగ్ చేస్తే 1 2 3 4 5 అని తెలుస్తుంది. అందులో ఏదైనా ప్లానెట్ ఉంది. ఉదాహరణకి రవే ఉన్నాడు పంచమాధిపతి పంచమంలో, ఇంకా హ్యాపీ, రవికి చేసుకుంటారు. అంటే మీరు అనుకున్న దాంతోపాటు రవికి కూడా చేసుకుంటారు. నేను మీకు చెప్పిన దాంతోపాటు చంద్రుడు ఉన్నాడు, చంద్రగ్రహానికి కూడా చేసుకుంటారు, అంటే రాజరాజేశ్వరి అమ్మవారు. ఉదాహరణకి కుజుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. బుధుడు ఉన్నాడు, విష్ణువు. అలా కాకుండా మీకు ఉదాహరణకి గురువు ఉన్నాడు, దత్తాత్రేయుడు. శుక్రుడు ఉన్నాడు, అమ్మవారు. శని భగవానుడు ఉన్నాడు, ఈశ్వరుడు లేదా వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి. రాహు ఉంటే దుర్గా, కేతు ఉంటే గణపతిని. అలాగే 6వ స్థానంలో కూడా ఏమైనా గ్రహాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి దానాలు, ఆ గ్రహ సంబంధించిన దానాలు. ఇది ముఖ్యంగా కండిషన్. అంటే ఆ అధిపతితో పాటు అక్కడున్న ప్లానెట్ కూడా మీకు ప్రభావం చూపిస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకొని ఈ రకంగా చేసుకొని మీ యొక్క ఇబ్బందులు, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ చిన్న చిట్కాతో మీరు తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.